ముఖ్యంగా సిటీకి పడమటి వైపు చాలా వేగంగా డెవలప్ అవుతున్న ఏరియాల గురించి మాట్లాడుకుందాం. అవును. మన దగ్గర 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల వివరాలున్నాయి. ఒకటి అదిత్రి సామ్రాజ్యం, ఇది అపార్ట్మెంట్ కాంప్లెక్స్. రెండోది ఎంపైర్ రాయల్ ఫేజ్ 2, ఇది విల్లాల ప్రాజెక్టు. ఓకే. ఈ రెండింటి గురించి, వాటి చుట్టూ రోడ్లు ఎలా డెవలప్ అవుతున్నాయి, ఆ సమాచారమంతా ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ 2 ప్రాజెక్టులు కూడా వాళ్ల లొకేషను చాలా వ్యూహాత్మకమైనది అని బాగా హైలైట్ చేస్తున్నాయి. అసలు ఎందుకలా ఉంటున్నాయి? మెయిన్గా హైదరాబాద్లోని ఐటీ హబ్లకు అవి ఎంత దగ్గరగా ఉన్నాయి, ఆ దగ్గరగా ఉండటం వల్ల వాటి విలువ ఎలా పెరుగుతోంది, వీటిపై ఈరోజు మన విశ్లేషణ. మంచి పాయింట్, చూద్దాం. సరే, మరి మొదటి ప్రాజెక్ట్ అదిత్రి సామ్రాజ్యం గురించి చూద్దాం. ఇది వెలమెల అనే ఏరియాలో ఉందంటున్నారు. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 2కి దగ్గరగా అన్నమాట. అవునవును, అక్కడే. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్లాగే కనిపిస్తోంది. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్నారు. 17 ఎకరాలా? అవును. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది. అంటే మంచి సెక్యూరిటీ, ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో ఎన్ని టవర్స్ ఉంటాయి? మన దగ్గరున్న సమాచారం ప్రకారం మొత్తం 11 టవర్లు. ఒక్కో టవర్ 17 అంతస్తుల వరకు కడుతున్నారట. అంటే చాలా పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ ఇది. 100 కుటుంబాలు ఉండొచ్చు. అంటే ఫ్లాట్స్ ఎలాంటివి దొరుకుతాయి? మెయిన్గా 2 BHK, 3 BHK ఫ్లాట్స్ ఉంటాయని చెప్పారు. అంటే బెడ్రూమ్, హాల్, కిచెన్, ఫ్యామిలీ సైజ్ను బట్టి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇంకా క్లబ్ హౌస్ అది ఉందా? ఓ ఉంది. చాలా పెద్ద క్లబ్ హౌస్ అంటున్నారు. 75,000 చదరపు అడుగులట. స్విమ్మింగ్ పూల్, జిమ్, గేమ్స్ ఇలా అన్నీ ఉంటాయని మనం అనుకోవచ్చు. అన్ని ఏజ్ గ్రూప్స్కి సరిపోయేలా. ఇంకో విషయం చెప్పారు, 9 నెలల్లో గృహప్రవేశం చెయ్యొచ్చు అంటున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా, ఇంత పెద్ద ప్రాజెక్టు? అది యాక్చువల్లీ మొత్తం ప్రాజెక్ట్ అంతా 9 నెలల్లో అయిపోతుందని కాదు బహుశా. కొన్ని స్పెసిఫిక్ టవర్స్ లేదా ఒక ఫేజ్ వరకు రెడీ అవ్వచ్చు. అలాంటి ఆఫర్ ఉండొచ్చు. ఓ అలాగా, సరే. నిర్మాణ వేగం అనేది డెవలపర్ మీద, ఫండింగ్ మీద ఆధారపడి ఉంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. లొకేషన్. ఇది భవిష్యత్తులో రాబోయే ఒక సాఫ్ట్వేర్ హబ్కు చాలా దగ్గరగా ఉందని హైలైట్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ హబ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇప్పుడున్న ఐటీ హబ్స్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఇవన్నీ దాదాపు నిండిపోయాయి. అవును, అక్కడ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. కరెక్ట్. అందుకే గవర్నమెంట్ కంపెనీలు కూడా కొంచెం బయటవైపు చూస్తున్నాయి. వెలిమెల, కొల్లూరు లాంటి ఏరియాలు నెక్స్ట్ ఐటీ గ్రోత్కి పొటెన్షియల్ ఉన్న ప్రాంతాలుగా చూస్తున్నారు. అంటే ఇలాంటి ఫ్యూచర్ హబ్ దగ్గర ఇల్లు ఉండటం వల్ల 2 లాభాలు. ఒకటి, భవిష్యత్తులో ఇక్కడ కంపెనీలు వస్తే ఇక్కడ ఉండేవాళ్లకి ఆఫీస్ దగ్గర అవుతుంది. ఓకే. రెండోది, ఆ ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొన్న ప్రాపర్టీ విలువ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట. అయితే ఇది కొంచెం రిస్కీ కూడానా? అంటే ఫ్యూచర్ హబ్ అనుకున్నంత స్పీడ్గా రాకపోతే? ఖచ్చితంగా. భవిష్యత్ ప్లాన్స్ మీద ఆధారపడ్డప్పుడు కొంత అనిశ్చితి ఎప్పుడూ ఉంటుంది. పాలసీలు మారచ్చు, మార్కెట్ మారచ్చు. కానీ హైదరాబాద్ ఐటీ గ్రోత్ చూస్తుంటే, సిటీ వెస్ట్ వైపు విస్తరిస్తున్న తీరు చూస్తుంటే ఈ ఏరియాలకు మంచి ఫ్యూచర్ ఉంటుందనే నమ్మకమైతే ఉంది. అందుకే డెవలపర్లు దీన్ని అంతలా ప్రమోట్ చేస్తున్నారు. అవును, కాని కొనేవాళ్లు కేవలం దీనిమీదే కాకుండా ఇప్పుడున్న కనెక్టివిటీ, ఫెసిలిటీస్ కూడా చూసుకోవాలి. కనెక్టివిటీ అన్నారు కదా, దాని గురించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ ఆదిత్రి ఎంపైర్ అని వాళ్ళ ఇంకో ప్రాజెక్ట్ ఉందనుకుంటా. దానిలోని జేఎండ్కే టవర్స్ పక్క నుంచి ఒక 100 అడుగుల రోడ్లేస్తున్నారట. అవును, ఆ సమాచారం కూడా ఉంది. ఇది కేవలం ఆ ప్రాజెక్ట్ వాళ్ళ రోడ్డా, లేక పెద్ద ప్లాన్లో భాగమా? లేదు, ఇది ఆ ఏరియా మొత్తం కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసే ప్లాన్లో భాగంలాగే ఉంది. ఈ కొత్త 100 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉన్న మంజీరా పైప్లైన్ 100 అడుగుల రోడ్డుని, ఇంకా సౌత్ వైతున్న ఇంకో 100 అడుగుల రోడ్డుని కలుపుతుందని అంటున్నారు. అంటే ఇది ఒక ఇంటర్నల్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ చుట్టుపక్కల తిరగడానికి ఈజీ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 100 అడుగుల రోడ్డు నేరుగా రేడియల్ రోడ్ నంబర్ 7 RR7 అంటారు కదా, దానికి కనెక్ట్ అవుతుందని క్లియర్గా చెప్పారు. ఈ RR7 ఏంటి, దానివల్ల అంత ఉపయోగమేముంది? ఆర్ఆర్ అంటే రేడియల్ రోడ్. ఓఆర్ఆర్ నుంచి సిటీ లోపలికి, సిటీ నుంచి ఓఆర్ఆర్కి ఈజీగా వెళ్లడానికి వేసిన రోడ్లివి. ఈ RR7 చాలా కీలకం. ఎందుకంటే ఇది గండిపేట మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళుతుంది. ఓహో. ముఖ్యంగా వైప్రో జంక్షన్కి దీని ద్వారా వెళ్లడం చాలా సులభమవుతుంది. వైప్రో జంక్షన్ అంటే మీకు తెలుసు కదా,
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మెయిన్ ఎంట్రీ పాయింట్స్లో ఒకటి. అబ్బో, అంటే ఈ 100 ఫీట్ రోడ్ పూర్తయితే అదిత్రి సామ్రాజ్యం నుంచి వైప్రో జంక్షన్కి చాలా ఈజీగా వెళ్ళొచ్చనమాట. ఎంత టైం పట్టొచ్చంటారు? ఖచ్చితంగా టైం చెప్పడం కష్టం, ట్రాఫిక్ బట్టి